హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే మార్నింగ్ నుంచి షాప్లోనే ఉన్నాను అనమాట. షాప్కి అయితే వచ్చేసిన మార్నింగ్ 8 అయిందనమాట. ఇంటి దగ్గర టిఫిన్ అవన్నీ చేసేసి బాబుని తీసుకొని వచ్చిన. ఎందుకంటే అత్తమ్మ వచ్చింది కదా, అత్తమ్మ అయితే ఇక పాపని చూసుకుంటుంది అనేసి అయితే వచ్చేసిన. మళ్ళీ వచ్చాక ఇక ఒకసారి గిరాకీ అయినాక మళ్ళీ తర్వాతకి మళ్ళీ వెజిటేబుల్స్ పట్టుకొని అయితే ఇంటికైతే వెళ్ళాను అనమాట. దోసకాయ అయితే వండిన, తీసుకొని అయితే వెళ్ళిన ఇంటికి. ఇంకా పాపని చూద్దాం అంటే ఇంకంటే చాలా టైం పట్టిందనమాట ఇంటికైతే వెళ్ళడానికి. ఇక అత్తమ్మ అయితే ఉంది కదా, తన ఇంట్లో పని ఇంకా మొత్తం చేసుకుంటుంది అనేసి అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. నేను టిఫిన్ ఇడ్లీ అయితే చేసిన. మేము కూడా తినేసి ఇక మా హస్బెండ్కి పట్టుకొని ఇక అత్తమ్మని అయితే తినమని చెప్పి పాపకు తినిపించమని చెప్పేసి అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాను. టైంలో వంట చేసే టైంకి ఇంకా అప్పుడైతే వెళ్ళాను అనమాట. మళ్ళీ దోసకాయలు పట్టుకొని వెళ్ళి దోసకాయ కూర అయితే వండిన. ఇంకా తినేసి పిల్లలకి తినిపించి ఇంకా మళ్ళీ వచ్చేసిన అనమాట షాప్ దగ్గరికి అయితే. ఇంకా కొద్దిసేపు ఉన్నాక ఇక టైం గడిచిపోతూ ఉందన్నమాట. గిరాకీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది కదా. కాకపోతే కొంచెం తగ్గిపోయిందనమాట, ఇంత ముందులాగానైతే లేదు. షాప్లో గిరాకీ అయితే కొంచెం తగ్గిపోతుంది, ఎందుకో ఏమో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్గా నేనైతే షాప్లోనే ఉన్నా, షాప్లో ఉండే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. మా హస్బెండ్ ఏమో కవర్స్ లేవనేసి వెళ్ళిండనమాట కవర్స్ వేయడానికి అయితే. ఇక నేను ఒకదాన్ని అయితే షాప్లో కూర్చొని ఉన్నా. ఇక ఏం చేయట్లేదు, షాప్లోనే అయితే ఉన్నా. అంటే గిరాకీ వస్తే కొద్దిసేపు వెయిట్ చేయమనేసి అయితే చెప్తా. దగ్గరే షాప్ కూడా, కవర్స్ షాపు. వెళ్ళైతే కవర్స్ అయితే తెచ్చుకుంటా అనేసి అయితే వెళ్ళిందనమాట. ఇప్పుడే ఈవినింగ్ అయిపోయింది కదా, 5 అయితే అయింది ఇప్పుడు టైము. 5, 5:10, 5:20 అవుతుంది. ఇంకా గిరాకీ స్టార్ట్ అవుతుంది అనేసి అయితే వీళ్ళైతే తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిందనమాట కవర్స్. ఇంకా అలాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చూసి కామెంట్ ఏమి పెట్టండి కనీసం, ఓకే మంచిగా చేస్తున్నారు కంటిన్యూ చేయండి అనేసి, అలా అయినా పర్లేదు కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? నిన్న కూడా నేను వీడియో తీసినా కానీ షాప్ గురించి ఎక్కువ వ్యూస్ అయితే రాలేదన్నమాట. ఇక కస్టమర్స్ అయితే వస్తున్నారు. షాప్లు మాత్రం ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలన్నమాట. అట్లయితేనే కస్టమర్స్ అయితే వస్తారు తీసుకోవడానికి చికెను. లేకపోతే దట్టిగా ఉంటే మాత్రం అస్సలు రారనమాట. అంటే నీట్గా లేకపోతే మాత్రం అస్సలు రారు, చూసి ఆనిచోటే వెళ్ళిపోతారు. మనం ఎంత నీట్గా ఉంటే, మన షాప్ అంత నీట్గా ఉంటే కస్టమర్స్ కూడా అంత మంచిగా అయితే వస్తారు. ఏమైందో తెలియదు, షాప్ ఇంత ముందు మంచిగా రన్ అయ్యేదనమాట, మంచిగా ఉండేది. కానీ రాను ఇంకా గిరాకీ అయితే తగ్గిపోతూ ఉన్నది, ఎక్కువ గిరాకీ అయితే రావట్లేదు అనమాట. ఇంకా ఇంట్లో మెయింటెనెన్స్ కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఇంకా అట్లనే ఉండి ఇక గిరాకీని అయితే సెట్ చేసుకోవాలి. ఇక మనకి వీలు అవ్వట్లేదు అనేసి వెళ్ళిపోవడం కానీ అలాంటివి ఏమైతే చేయకూడదు కూడా. మనం గట్టిగా ఉండి ఇక్కడ మంచిగా నిలబడి షాప్ను అయితే నడిపించుకోవాలి. ఇక అంతే. అదైతే అంటే ఇంకా వేరే ఏమైనా షాప్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇక మాకు నచ్చింది అనేసి అయితే మేము లైఫ్ స్టైల్ అనేది అయితే ఎంచుకున్నారనమాట. మేము చేస్తామనేసి అయితే వచ్చి షాప్లో అయితే పెట్టుకున్నారు. మా మధ్య ఒక షాపు, మా హస్బెండ్ ఒక షాప్ అయితే పెట్టి ఫస్ట్ మా హస్బెండ్ వచ్చిందనమాట. వచ్చి 8 months ఒక దగ్గర ఉండి మొత్తం నేర్చుకున్నాడు వర్క్ అనేది. నేర్చుకున్నాక ఇక మా హస్బెండ్ అయితే షాప్ అయితే పెట్టిందనమాట. తర్వాతకి ఇక మా హస్బెండ్ పెట్టినాక మా మరిది అయితే మళ్ళీ వచ్చింది ఇక్కడికి. ఇక్కడ ఇంటర్ అయితే కంప్లీట్ చేసింది మా మరిది అయితే హైదరాబాద్లో. ఇక ఆయన కూడా ఇంకో షాప్ అయితే పెట్టుకున్నాడు. 2 షాపులు అనమాట మా అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇంతే వీడియో. మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి కొంచెం నాకు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాలాగా ఇంట్లో ఉండే వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం హెల్ప్ చేసి కొంచెం ముందుకెళ్ళేటట్టు అయితే చూడండి. ఓకేనండి. ఉంటాం మరి. మా హస్బెండ్ అయితే వచ్చిందనమాట కవర్లో తీసుకొని అయితే. ఓకేనా? ఉంటాం.